కల్కి మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకునేలా కట్ చేస్తే, ఇప్పుడు ఈ సెకండ్ ట్రైలర్ క్యారెక్టర్ ఆర్క్స్ గురించి మాట్లాడుకునేలా కట్ చేశారు. రియల్లీ కొన్ని థింగ్స్ చూస్తుంటే నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశారనే థాట్ ఒక టెర్రిఫిక్ ఇంపాక్ట్ని ఇస్తుంది. అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ వన్ రీఇన్కార్నేషన్ అండ్ సేజ్ పాత్స్. ఈ మధ్య మీలో కొంతమంది ఇది వినే ఉంటారు. కమల్ హాసన్ క్యారెక్టర్ ఆర్ రోల్ ఏంటి అని అడిగితే ఒక సేజ్ క్యారెక్టర్ అని అన్నారు. అలాగే దాంతో ఇంకోటి యాడ్ చేశారు, ఏ సేజ్ విత్ బ్యాడ్ ఐడియాస్ అని స్వయంగా ఆయనే చెప్పారు. నాకు ఈ సీన్ ట్రైలర్లో కనిపించగానే సేజ్ పాత్స్ అనే టాపిక్ గుర్తొచ్చింది. అంటే పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, రీఇన్కార్నేషన్ కోసం, ఇంకా చక్ర అండ్ సోల్ని ఎలా అయినా మూవ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయొచ్చు, వెపన్స్, ఆర్మర్, క్రియేటింగ్ న్యూ పవర్స్, ఎలాంటి వాటినైనా ఎవరినైనా వశపరుచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే చావు 99.9% అసంభవం అండ్ యూ కెన్ కంట్రోల్ ద కింగ్ ఆఫ్ డెత్ అండ్ హెల్. ఒక రకంగా 99.9% అన్నీ నీ చేతుల్లో ఉన్నట్టేలాగా. అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ బ్యాడాస్ సేజ్ పాత్స్ పవర్ సుప్రీం యాస్కిన్ దగ్గర ఉంది. దీని గురించి హిందూయిజంలో ఉంటుంది. కొన్ని చోట్ల అది శివుడి పవర్ అని అంటారు. సో కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుంచి యాస్కిన్ అలా తెచ్చుకుని ఉండొచ్చేమో. సో ఇండైరెక్ట్గా శివుడి పవర్స్ అనుకోవచ్చు. దీని గురించి ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పు అని అడిగితే, ఒకవేళ మీరు నారుటో ఫ్యాన్స్ అయితే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. నారుటో లాంగ్వేజ్లో చెప్పాలంటే సేజ్ ఆఫ్ 6 పాత్స్ రెఫరెన్స్ లాగా. నారుటోలో మన హిందూయిజంలోని థింగ్స్ చాలానే ఉంటాయి. ఫ్రమ్ చక్రా టు సమ్మనింగ్ జుట్సు, అస్త్రాల్లాగా సమ్ పవర్స్, ఇలా. అంతెందుకు, ఇప్పుడు ఈ సేజ్ ఆఫ్ 6 పాత్స్ అంటున్నా కదా, అందులో ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి హగురామ, తన కొడుకుల పేర్లు వచ్చేసి ఇంద్ర అండ్ అసుర. ఇవి చూసుకున్నా సరే మన హిందూయిజంలోనివే. సో ఇక్కడ ఒక ఐడియా కింద హగోరామ ది సేజ్ ఆఫ్ 6 పాత్స్ పవర్ యొక్క రెఫరెన్స్ లాగా చెప్పచ్చు. నాకు తెలిసి ఇక్కడ సుప్రీం యాస్కిన్ తన యొక్క రీఇన్కార్నేషన్ అనేది చేస్తున్నాడు అనిపిస్తుంది. క్లియర్గా చెప్పాలంటే కలిని పుట్టిస్తున్నాడు అని అనుకోవచ్చు, ఆర్ కలిని ఇంకా వ్యాప్తి చెందిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. అదే ప్రాజెక్ట్ కే, అనగా ప్రాజెక్ట్ కలి. రియల్లీ సేజ్ పాత్స్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ టెల్స్ హౌ పవర్ఫుల్ అని. నాకు తెలిసి కమల్ గారు ఈ పార్ట్లో కానీ నెక్స్ట్ వచ్చే పార్ట్లో కానీ వీటిల్లో ఎక్కడ ఎక్కువగా మనకు కనపడరు అనుకుంటున్నా. బికాస్ హిస్ పవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడున్న టైం ప్రకారం మిగతా వాళ్ళతో పోలిస్తే అత్యంత బలవంతుడిని ఓడిస్తేనే కదా అసలైన కిక్ ఉండేది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండేది ఎవరో అనేది ఒక బిగ్గెస్ట్ క్యూరియాసిటీ థింగ్ ఫర్ మీ. కొందరు కృష్ణుడు అంటున్నారు, కొందరు అర్జునుడు అంటున్నారు, కొందరు భీమా అంటున్నారు. ప్రస్తుతానికి ఎవరో అని ఏమనుకోవటం లేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడున్న వ్యక్తి ఎటువంటి ఎఫర్ట్ లేకుండా ఒక్క షాట్తో అశ్వాని అంత దూరం వెళ్ళేలా చేయడం అంటే ఒక్క కృష్ణుడికే అది పాసిబుల్. అదేంటి మిగతా వాళ్ళు అంత పవర్ఫుల్ కాదా అంటే, నేను చెప్పేది అలా కాదు. అశ్వత్థామకి సమానులైన వయస్సు కలిగిన వాళ్ళల్లో అర్జునుడు, కర్ణుడు అశ్వత్థామని ఓడించేయగలరు. బట్ ఒక హెవీ ఫైట్ జరుగుతుంది, పోటాపోటీ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే చాలా ఈజీగా, ఎలాంటి శ్రమ లేకుండా, అసలు టచ్ చేశాడో లేదో కూడా తెలియకుండా ఒక పంచుతో అమాంతం అంత దూరం పడేయటం అంటే ఎవరై ఉంటారు అనే ఆలోచన వస్తుంది. అంత సింపుల్ షాట్ అంటే అది కృష్ణుడికే సాధ్యం. అండ్ ఇక్కడ ఆ పర్సన్ యొక్క డ్రెస్ చూస్తే యుద్ధానికి వచ్చినట్టుగా ప్రిపేర్డ్గా ఆర్మర్ లాంటివేం కనిపించడం లేదు. ఆ వస్త్రాధరణ కొంత కృష్ణుడిలాగే ఉంది. ఆ సమయానికి యుద్ధ భూమిలో అలా ఉన్నది ఆయన ఒక్కలే అనుకుంటున్నా. అర్జునుడి డ్రెస్ అయితే అలా ఉండదు, అండ్ పైగా ఆర్మర్ అనేది ఉంటుంది ఆయనకి. సో అర్జునుడైతే డెఫినెట్లీ కాదనిపిస్తుంది. మరి కృష్ణుడే అంటావా అంటే ఆయనకే సాధ్యం, బట్ ఆయనే అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథిగా మాత్రమే ఉన్నాడు, యుద్ధం చేయలేదు, ఎవరితోనూ ఫైట్ చేయలేదు. సరే యుద్ధం అయ్యాక ఉత్తర గర్భం వైపు బ్రహ్మాస్త్ర తిప్పాక కోపంతో కృష్ణుడు అలా చేసి ఉండొచ్చు కదా అంటే, అది జరిగేది వ్యాస ఆశ్రమం దగ్గర యుద్ధ భూమిలో యుద్ధం అయిపోవస్తుంది అనేలాంటి పరిస్థితుల్లో కాదు. సో ఈ విధంగా ఈ వ్యక్తి ఎవరు అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి ట్రైలర్లోని ట్రాన్సిషన్ కట్ చూస్తే భైరవ గాల్లోకి వెళ్ళి ఒక స్ట్రైక్ వేయగానే అశ్వత్థామ కింద పడ్డాక ఒక ట్రాన్సిషన్ కట్ వస్తుంది కురుక్షేత్ర యుద్ధంతో. సో ఇక్కడ స్ట్రైక్ చేసింది భైరవ, మరి అక్కడ స్ట్రైక్ చేసింది కృష్ణుడా అని ఎవరో నాకు తెలీదు. ఈ ట్రాన్సిషన్ వల్ల మీనింగ్ అలా ఉంది అని. బట్ అర్జునుడా, కృష్ణుడా, భీముడా అది మాత్రం చెప్పలేను నేను. అండ్ ఇక్కడ ఈ ఎపిసోడ్ అశ్వత్థామ హతాహత ఇతి నరోవా కుంజరోవా అనేది కాదు అని నా ఫీలింగ్. యుద్ధ భూమిలో ఏనుగులు చాలానే చనిపోయాయి. అండ్ ఇంకోటి, సినిమా అనేది ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే ద్రోణాచార్యుని చూపించాలి, ధర్మరాజును చూపించాలి, అశ్వత్థామ తండ్రైన ద్రోణాచార్యుని చంపిన దృష్టజిమ్నని చూపించాలి.
సో ఇవన్నీ అంటే ఎన్నో థింగ్స్ వస్తాయి. నాకు తెలిసి యుద్ధభూమి జస్ట్ ఆయన పవర్తో చూపించి మెయిన్గా ఆయన శాపం గురించి డిస్కస్ చేస్తారు అని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ అర్జునుడి కొడుకైన అభిమన్యు భార్య అయిన ఉత్తర క్యారెక్టర్ చూడొచ్చు. ఆమె గర్భంలోకి అశ్వత్థామ వేసే బ్రహ్మాస్త్రం వెళ్తుంది. దీనివల్ల ఆమె గర్భంలోని శిశువు చనిపోతుంది. ఆ తర్వాత కృష్ణుడు అశ్వత్థామకి శాపం వేశాక మళ్ళీ కృష్ణుడే ఆ శిశువుని బ్రతికిస్తాడనుకోండి. ఇప్పుడు ట్రైలర్ ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు 1 by 1 చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ షాట్ భూమి మీద ఎక్కడ నీళ్లు పడకపోయినా ఒక ప్రదేశంలో నీళ్లు ఖచ్చితంగా పడతాయి అని ఇలాంటి ప్రదేశంలో ఉన్న అశ్వత్థామ నీళ్లు ఇక రావటం ఆగిపోవటాన్ని చూసి రెడీ అవుతాడేమో. ఆర్ఎల్స్ దీన్నే ఇంకోలా కూడా చెప్పచ్చు. అదేంటంటే ఆల్రెడీ నీళ్లు పడడం ఆగిపోగా సమ్ 80 ఆ ప్రదేశానికి రావడంతో ఒక చుక్క పడడంతో సో హోప్ అనేది నా దగ్గరలోనే ఉంది అని వెతుకుతూ వెళ్తే దీపికానే ఆ ప్రదేశంలో ఉండొచ్చు. నాకు తెలిసి ఇదే సమ్ 80 అశ్వత్థామ అండ్ భైరవ ముగ్గురు కలిసే ప్రదేశం అని అనుకుంటున్నా. అండ్ తాను ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇక ఆ పుట్టబోయే పిల్లోడే కల్కి అని అనుకోవచ్చు అశ్వత్థామ. సేమ్ ఇలాంటి లైఫ్ మీద హోప్ బేస్డ్ షాట్ ఇంకోటి కూడా ఉంది. దీపిక శంబాలాకి వెళ్ళగానే వర్షం పడిద్ది. మేబీ ఇది అశ్వత్థామకి ఇంకా నమ్మకాన్ని ఇచ్చుండొచ్చు, ఖచ్చితంగా ఇందులో ఉన్నది కల్కియే అని. ఏమో ఎవరో తెలుసు. వీళ్ళిద్దరూ మొదటిసారి కలిసినప్పుడే అదే ప్రదేశంలో భైరవ కూడా ఉన్నాడేమో ఆ టెంపుల్ దగ్గర. మేబీ భైరవ అక్కడికి రావటం వల్ల వాటర్ డ్రాప్ పడిందా? శంబాలాకి వెళ్ళినప్పుడు ప్రభాస్ ఫాలో అయ్యాడా? శంబాలా లోపలికి దొంగతనంగా వెళ్ళుండొచ్చు, అందుకే వర్షం పడిందా? అశ్వత్థామ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా? ఏమో చెప్పలేము. భైరవానేనా? శివుడి ఇన్కార్నేషనేనా? నిజంగానే సమ్ 80కి పుట్టబోయే బిడ్డ కల్కినేనా? కల్కికి అసిస్ట్ చేయడానికే శివుడు వచ్చాడా? కల్కి పురాణం ప్రకారం ఒక గుర్రం అలాగే ఒక అన్ని తెలిసిన రామచిలుకని శివుడు కల్కికి ఇస్తాడు అని చెప్తుంది. అంటే విష్ణువుకి శివుడు ఇస్తాడు లాగా. అలా చూసుకుంటే ఆ హార్స్ ఆ భైరవ యొక్క వెహికల్ లాగా, ప్యారెట్ ఏమో బుజ్జి ఏఐ లాగా అనుకోవచ్చా? ఓకే అర్థమైంది. ఇది ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది. భైరవ శివుడా కల్కి విష్ణువా అనేది మాట్లాడుకుంటూ పోతే అసలు ఈ వీడియో కూడా సరిపోదు. ఈ విషయం ఎలాగో ఇంకో వారంలో తెలుసుకోవచ్చు. సో ఇది కొంచెం పక్కన పెడితే, కమింగ్ టు ట్రైలర్స్ నెక్స్ట్ షాట్. వర్షం లేక ఆకులు చిగురించక ఎండిపోయిన ఒక పెద్ద చెట్టు. దిస్ టెల్స్ ఆక్సిజన్ కరువులో బ్రతుకుతున్నారు ప్రజలు అని. నాకు తెలిసి భైరవార్ దీపిక ఎంటర్ అయ్యాక వర్షం వల్ల చెట్టు మళ్ళీ తన పాత రూపంలోకి రావచ్చు. నెక్స్ట్ షాట్ దీపిక అశ్వత్థామ ఉంటున్న టెంపుల్లోకి వచ్చిన సీన్లా ఉంది. అప్పుడే వాటర్ డ్రాప్ పడి ఒక అలారం లాగా అయి ఉండొచ్చు. అశ్వత్థామ ట్రక్లోకి ఎక్కించాక మనకే ఈ యాక్షన్ బ్లాక్ జరిగిద్దని అనుకుంటున్నా. ఆ ట్రక్లో ఎవరెవరు ఉన్నారో చూస్తే రాయ, అదే ఆ పిల్లోడు, ఎవరైతే అశ్వతో టెంపుల్ లోపల మాట్లాడాడో ఆ పిల్లోడు, ఇంకా శంబాలా ప్రజల్లో వన్ ఆఫ్ ది హెడ్ అయిన పశుపతి, అండ్ ఇంకో పర్సన్ కింద పడిపోయి ఉన్నాడు కదా, అతను వచ్చేసి నాకు తెలిసి బహుశా పశుపతి కొడుకై ఉండాలి. అండ్ ఇంకొక ఆమె సమ్ 80. ఇక్కడ భైరవాకి తనతో వచ్చిన కాంప్లెక్స్ టీమ్ వర్సెస్ అశ్వత్థామకి ఫైట్ జరిగిద్ది. ఒక పెద్ద ఫైట్ లాంటిది అనుకోవచ్చు. భైరవ కొన్నిసార్లు స్ట్రైక్ చేసిన ఎట్ ద ఎండ్ అశ్వత్థామనే గెలిచి శంబాలాకి వెళ్ళిపోతారనుకుంటా. అక్కడే ఈ సీన్. తాను రాకతో వర్షం పడుతుంది. నెక్స్ట్ ఈ సీన్లో కమాండర్ మానస్ శంబాలాని అటాక్ చేస్తున్న షాట్స్ పడతాయి. ఇవ్వాలే చంపేస్తే రేపు అనేది ఉండదు అని అంటాడు. అతను మాట్లాడేది హోప్ గురించి. ఆ వెంటనే ఒక అతన్ని అటాక్ చేస్తాడు. చూస్తుంటే అది వచ్చేసి ఇక్కడ ఈ సీన్కి కనెక్ట్ అవుతుంది ఇలాగా. నెక్స్ట్ శంబాలాలోని కొన్ని యాక్షన్ షాట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ విగ్రహం విష్ణువు వాహనమైన గరుడ విగ్రహం. శంబాలాలో ఇవి చాలానే ఉంటాయి. ఆ తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్ అయిన భైరవ యాటిట్యూడ్ షాట్ పడిద్ది. ఇక మనం తిరిగి సుప్రీం యాస్కిన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ వీళ్ళ ముగ్గురిని చూడొచ్చు. ఒక అతనికేమో చరిత్ర, శాస్త్రం ఇవన్నీ తెలిసిన వ్యక్తి అయితే, ఇంకొక అతను సైంటిస్ట్, ఇంకొక అతను కాంప్లెక్స్ ఆర్మీని చూసుకునే కమాండర్. ఈ ప్లేస్లో సుప్రీం యాస్కిన్ ఒక మాట అంటాడు, మనిషి మారడు అని చెప్తాడు. బహుశా ఇది భైరవ క్యారెక్టర్ ఆర్క్కి రెజంబ్లెన్స్ అవ్వచ్చు నా ఫీలింగ్. ప్రజెంట్ మనకి నెగిటివ్ వేలో కనిపించిన, గ్రీడీ వేలో ఉన్న భైరవ ఎలాగైనా సమ్ 80ని పట్టించి 1 million యూనిట్స్తో కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అని అనుకునే భైరవ ప్రొటెక్టర్గా చేంజ్ అవ్వడం అనేది సుప్రీం తప్పు అని కొట్టి చెప్పించేలా చేస్తుంది. ఇంకా ఈ సీన్లో సమ్ బాడీస్ ఉండడాన్ని చూడొచ్చు. మేబీ తన రీఇన్కార్నేషన్ కోసం పెట్టిన బాడీస్ అయి ఉండొచ్చు. చిన్నపిల్లలు ఆ ల్యాబ్లో పుట్టాక ఆ పిల్లోడి సోల్ని ఈ బాడీస్లోకి పంపించే టెక్నిక్ అయి ఉండాలి. అండ్ హీర్ వీ కెన్ సీ సుప్రీం యాస్కిన్ యొక్క ఫేస్ ఫ్రంట్ సైడ్. ఇది వరకు సైడ్ నుంచి చూసాం, బట్ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. సేజ్ అనడాన్ని కరెక్ట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసుంటాడు సుప్రీం యాస్కిన్ పవర్ కోసం, బట్ బ్యాడ్ వేలో యూస్ చేస్తున్నాడు. అదే సినిమాకి ఆరంభం లాంటిది.
నెక్స్ట్ యుద్ధభూమిలో అశ్వత్థామ ఒక చిన్న మొక్కను తొక్కేసే సీన్. ఇట్స్ లైక్ ఉత్తర గర్భాన్ని అంతం చెయ్యబోతున్న అశ్వత్థామ లాంటి ఒక రెఫరెన్స్ షాట్లా ఉంది. తర్వాత ఉత్తర సీన్ వస్తుంది, కురుక్షేత్ర యుద్ధంలోని సీన్స్ వస్తాయి, అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. అలాగే ఈ ప్లేస్లో ఒక రథం విరిగిపడే సీన్ కూడా ఉంటుంది. యుద్ధంలోని సీన్స్ సినిమాలో ఎన్ని ఉంటాయో తెలియదు కానీ అవి ఒక రేంజ్లో ఊపేలా ఉన్నాయి. ఇది వచ్చేసి కాంప్లెక్స్ ఆర్మీ యొక్క వెహికల్, ఇదిగో ఇది. అండ్ హియర్ ప్రాజెక్ట్ కే చూడొచ్చు, వేరే ఒక లేడీకి చేస్తుంటే దీపిక చూస్తూ ఉంటుంది. ఈ షాట్లో నేను గమనించింది ఏంటంటే, మొన్న నాగశ్విన్ వీడియోలో విష్ణు ఫోటోని రిలీజ్ చేశారు కల్కి టీం. అక్కడ విష్ణు చేతిలోని ఆ వెపనే భైరవ కూడా ఫైట్లో యూజ్ చేయడం జరిగింది. అయితే అంతేకాదు, శంబాలలోని చాలామంది ప్రజలు అదే ఆయుధాన్ని యూజ్ చేస్తుంటారు. దానికి సంబంధించి సీన్స్ ఇవి. నెక్స్ట్ ఈ షాట్లో ఒక సర్ప్రైజింగ్ డీటెయిలింగ్ ఉంది తెలుసా. అశ్వత్థామ బుజ్జి మేగిస్తాడు. మేబీ ఇక్కడే అనుకుంటా బుజ్జి కొంచెం డ్యామేజ్ అవ్వద్ది అని. అందుకే లాస్ట్లో ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను డా అని అంటాడు ఫీల్స్. బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇలా నుంచి ఇలా అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ట్రాన్స్ఫార్మర్స్ గుర్తొచ్చింది. అయితే ఇది థియేటర్స్లోనే రివీల్ చేసుంటే బాగుండేది అనిపించింది కూడా. నెక్స్ట్ షాట్ ఒక దిమ్మ తిరిగే షాట్. అదేంటంటే అశ్వత్థామ వెపన్ ఇరిగిపోయింది చూసారా మీరు ఇక్కడ. భైరవానే ఇరగొట్టి ఉండాలి డెఫినెట్లీ. అయితే నెక్స్ట్ షాట్లో ఉండేది ఇదే కదా అని మీరు అనుకోవచ్చు, ఆ సగం విరిగిన మొక్క. ఇది కాదు, కాజ్ ఇక్కడ బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది ఈ ఎడ్జ్న. అండ్ ఇంకా అశ్వ వెపన్కి ఇలాంటివి ఏమీ ఉండవు. విరగ్గొట్టింది డెఫినెట్లీ భైరవానే, అది ఎప్పుడు అనేది చూడాల్సింది మనం. అండ్ హియర్ భైరవాకి కోపం వచ్చేసింది. రియల్లీ ఈ ప్లేస్లో క్యారెక్టర్ ఆర్క్స్ హై రేంజ్కి వెళ్తాయని నేను అనుకుంటున్నా. బికాజ్ ఒక్కొక్కరు ఒక పని మీద ఉన్నారు. దీపిక తన కొడుకు గురించి, అశ్వ ఏమో ఆ పిల్లోని రక్షించాలి, అదే తన వన్ అండ్ ఓన్లీ డ్యూటీ. ఎన్నాళ్ళు నేనున్నది దానికోసమే. అందుకోసం ఎంతమందినైనా లేపేయడానికి రెడీ, ఎంతమంది మంచి వాళ్ళని త్యాగం చేయడానికైనా రెడీ. ఇటు భైరవాకేమో ఇదొక జాక్పాట్ థింగ్. చిన్నప్పటి నుంచి ఒక కళ, కాంప్లెక్స్లోకి ఎలాగైనా వెళ్ళాలి. ఆ సమ్మేటినేమో ఎవరో పట్టుకోలేకపోతున్నారు. ఇది వరకంటే తాను వెళ్ళకముందే వేరే వాళ్ళు అప్పగించి యూనిట్స్ తీసేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, వేరే వాళ్ళు వెళ్ళినా ఏం చేయలేకపోతున్నారు. నౌ ఇట్స్ యాక్షన్ టైం. తాను ఎంతవరకు ఓడిపోయిందే లేదు, ఇంకా కళ్ళ ముందుంటే అస్సలు ఆగుతాడా. సో ఎస్పెషల్లీ ఈ 2 క్యారెక్టర్ ఆర్క్స్ పైనే మెయిన్ నా ఫోకస్ ఈ కల్కి పార్ట్లో. మళ్ళీ ఇక ఈ సినిమాపై 27న మార్నింగ్ కలుద్దాం. మీరు చూసేసి రెడీగా ఉండండి. కమాన్ అమ్మ 27. సో ఇవి నాకు కనిపించిన డీటెయిల్స్. ట్రైలర్ డీకోడ్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? అండ్ అలాగే ఒకటి మర్చిపోయాను చెప్పలేదు, ట్రైలర్ చివరిలో ఒక సాంగ్ వచ్చింది కదా, అశ్వత్థామ విష్ణుని అడుగుతాడనమాట, మాట మరిచితివా, నాకు మాట ఇచ్చావు కదా, వస్తాను ఉండు అని, ఏ రాలేదే, ఇది కాదా కలియుగం, ఇది కలియుగంలా అనిపించడం లేదా, ఎక్కడున్నావు మాధవ చూస్తున్నావా అనే అర్థంతో పాడతాడు. అయితే మీరు ఒకసారి తెలుగు అండ్ హిందీ 2 వినండి. తెలుగులో లిరిక్స్ సూపర్ ఉన్నా హిందీలో అమితాబ్ గారు పాడిన దానికి ఒక అర్థం ఉంది. అంటే అమితాబ్ పాడిన వాయిస్లో అడుగుతున్నట్టు, చూస్తున్నావా, ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఉంటే, అదే తెలుగులో సనా వాయిస్ మరీ ఏదో సాడ్ సాంగ్ లాగా వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఒకసారి మీరు వినండి తెలుగు హిందీ 2 ట్రైలర్ చివరిలో సాంగ్ని. మీకేది బాగుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్లో తెలుగు వర్షన్ చూస్తే ఈ వాయిస్ ఒక్కటి తప్ప మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. ఇంకెందుకు లేటు, మీకేమేమి అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తెలియజేయండి. ట్రైలర్ డీకోడ్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.